హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సీజీ వరల్డ్. సో ఈరోజు మీకు ఇక్కడ కనిపించే వెడ్డింగ్ ఇన్విటేషన్ని ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జనరల్గా మనం ప్రీమియర్ ప్రోలో చాలా వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఎడిట్ చేసాం, కానీ వెన్ వీ కమ్స్ టు ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్, సో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా టెంప్లెట్స్ కానీ టెక్స్ట్ కానీ ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇక్కడ ఉంది. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే జనరల్గా మీరు ఎడిట్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఫుటేజెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ని మన ఫోటోస్తోని రీప్లేస్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో మీరైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ ఆ డెమో అయితే కంప్లీట్గా చూసారు. సో ఇప్పుడు దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలనేది అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఎడిటింగ్ ప్రాసెస్ కూడా వెరీ సింపుల్. సో ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ చూసినట్లయితే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇండియన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనే ఒక ర్యార్ ఫైల్ ఉంటుంది. మీరు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగానే వెడ్డింగ్ ఇన్వైట్స్ అని ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో అది మీకు ఓపెన్ చేసుకోగానే డైరెక్ట్గా ఇలా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల ఓపెన్ అయిపోతుంది. ఈవెన్ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2021, 22, 23, 24లో అయితే ఏ వర్షన్స్లో ఓపెన్ చేసినా ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం దీని ఎడిటింగ్ ప్రాసెస్ని చూద్దాం. సో జనరల్గా మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఎక్కడ ఎడిట్ చేయాలి, ఎక్కడ ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పైన 01 ఎడిట్ కాంప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ ఎడిట్ కాంప్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి. సో మీరు ఎడిట్ కాంప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి సీన్ 1, సీన్ 2, సీన్ 3 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇవేంటంటే మనకి ఈ ఫొటోస్ లోపల ఉన్న ఒక్కొక్క పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ స్క్రీన్కి వచ్చేసరికి సీన్ 1 అని చెప్పేసి, మళ్ళీ స్క్రీన్ చేంజ్ అయినప్పుడు సీన్ 2 అని చెప్పేసి, ఇక్కడ బ్రైడ్ రూమ్ నేమ్స్ పడుతున్నాయి. సో ఫస్ట్ వచ్చేసి గణేష్ వెక్టార్ ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో వీటిని చూద్దాం. సో ఇక్కడ మనకు సీన్ 1 అని నేను ఓపెన్ చేస్తున్నా. ఈ సీన్ 1 ఓపెన్ చేశాక గణేష ఉంది కదా. సో మీరు ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు కావాల్సిన పర్టికులర్ గణేష ఇంకా వేరే ఏదైనా లైక్ వెక్టర్ ఆర్ట్ ఉంటే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇదే ఓకే అనిపిస్తే ఈ ఆర్ట్తోని వర్క్ చేసినా ప్రాబ్లం లేదు. అండ్ సీన్ తర్వాతకి నెక్స్ట్ సీన్, లైక్ ఇక్కడ సీన్ 1 గణేష తర్వాతకి మళ్ళీ సీన్ 1 ఉంది. సో ఈ సీన్ 1 లోపల మీరు గణేష టెక్స్ట్కి సంబంధించిన నేమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఒకవేళ మీకు అదేమైనా కావాలి, ఇంకా చేంజ్ ఏమైనా చేసుకోవాలి అంటే వెడ్డింగ్ ఇన్విటేషన్ అని చెప్పేసి, లేదా న్యూ వెడ్డింగ్ ఇన్విటేషన్ సంథింగ్ ఏదైనా మీరు కావాలనుకున్న టెక్స్ట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు జస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి డబుల్ క్లిక్ చేశారనుకోండి లేయర్ పైన. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్చర్స్ ఉన్నాయి కదా. సో టెక్చర్స్ని అయితే మనం పెద్దగా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ టెక్చర్ అండ్ టెక్చర్ 2 అండ్ ఈవెన్ అంటే లవ్ షేప్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి అనమాట. వీటిని మనం డిస్టర్బ్ చేస్తే ఏంటంటే ప్రాజెక్ట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో వీటిని అయితే డిస్టర్బ్ చేయకండి. అండ్ నెక్స్ట్ సీన్ 2 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా సేమ్ మనకి పిక్చర్ రీప్లేస్మెంట్స్ అంటే ఈవెన్ ఇక్కడ రాహుల్ అండ్ రేష్మా అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. వీళ్ళ టెక్స్ట్ అంటే ఎవరైతే బ్రైడ్ అండ్ గ్రూమ్ ఉంటారో వాళ్ళ టెక్స్ట్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్స్ట్ 2 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దిస్ వాజ్ ద టెక్స్ట్. మీకు ఇక్కడ మీ ఇష్టమైన నేమ్ అంటే మీ రిక్వైర్ ఏదైతే మనకు గ్రూమ్ ఉంటారో వాళ్ళ నేమ్స్ని అయితే చేంజ్ చేసి పెట్టుకోవచ్చు. జస్ట్ బ్యాక్ స్పేస్ కొట్టి మీ టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ అది ఆటోమేటిక్గా మనకి ఇన్విటేషన్లో అయితే కనిపించేస్తుంది. సో మనం ఇక్కడ సీన్ 3కి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫోటేజ్ రీప్లేస్మెంట్. ఇక్కడ చూసినట్లయితే ఫోటేజ్ ప్లేస్ హోల్డర్ 01 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మనం ఇప్పుడు డబల్ క్లిక్ చేసి ఫోటేజ్ ప్లేస్ హోల్డర్కి వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఫోటేజ్ సైజ్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు దీంట్లో ఫోటేజ్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేయకపోతే అదేంటంటే మొత్తం ఫేసెస్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, లేదా ఫోటోస్ మొత్తం జూమ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి నేను ఫొటోస్ అయితే సైడ్కి అయితే పెట్టాను, కొన్ని గూగుల్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. సో ఫొటోస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ చూసినట్లయితే 3 ఫొటోస్ అయితే ఉన్నాయి అండ్ వెరీ సింపుల్ టు ఎడిట్. మీకు ఏదైతే ఫోటో రిక్వైర్మెంట్ ఉందో డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. సో నేను ఫస్ట్ అయితే బ్రైడ్ ఫోటో అయితే తీసుకొచ్చుకుంటున్నాను అండ్ ఈవెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ప్లేస్ హోల్డర్ 01. ఇక్కడ మీరు ప్రాపర్గా ఇక్కడ మీరు క్వార్టర్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఈజీగా ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోపల కంట్రోల్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా. సో ఈ యారో మార్క్ని ఓపెన్ చేయొచ్చు, లేదంటే మీరు స్కేల్ చేసుకోవాలనుకుంటే యూ గైస్ కెన్ యూస్ ఎస్.
సో ఇక్కడ మీకు ఏదైతే రిక్వైర్డ్ ఉందో అంటే ఫోటో ఫుల్ ఫ్రేమ్ కావాలా, హాఫ్ ఫ్రేమ్ కావాలా, డిసైడ్ యువర్ సెల్ఫ్. అండ్ పీ కొడితే పొజిషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో బ్యాలెన్స్ వేసుకోండి ఎగ్జాక్ట్లీ అండ్ దెన్ కమ్ బ్యాక్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఫుటేజ్ 1 లోపల అమ్మాయి ఫేస్ అనేది కంప్లీట్గా రీప్లేస్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అంటే సైడ్ కట్ ఇట్ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద స్కేల్స్ అండ్ పొజిషన్స్ లైక్ దిస్. ఓకే, ఇంకా రిక్వైర్డ్ ఉంటే ఇంకా చిన్నగా చేసుకోవాలనుకుంటే అంటే ఇక్కడ హెడ్ పార్ట్ అనేది పోతుంది కదా, సో ఇంకా చిన్నగా చేసుకోవాలనుకుంటే ఇంకా చిన్నగా చేసుకోండి. సో ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. లిటిల్ మోర్. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఈవెన్ ఫుటేజ్ 2 ఇక్కడ మనకు మళ్ళీ కనిపిస్తుంది కదా ప్లేస్ హోల్డర్ 2 అని చెప్పేసి. జస్ట్ కమ్ బ్యాక్ హియర్ అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ మోర్ పర్సన్ and drag and drop it. అండ్ ఈ ప్రాజెక్ట్ని యూజ్ చేయడం చాలా ఈజీ. సో మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా ప్రాపర్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఫైన్. సో మనకి బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫొటోస్ అయితే వచ్చినాయి. అండ్ ఆఫ్టర్ దట్ కంప్లీట్గా ఆ వెడ్డింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ సీన్ 4 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ సీన్ 4 లోపల అయితే మనకి పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. జస్ట్ ఇక్కడ టెక్స్ట్ 4 అని ఉంది కదా, ఈ టెక్స్ట్ 4 లోపలికి వెళ్ళి కూడా మనకు కావాల్సిన టెక్స్ట్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. పాయింట్ టు పాయింట్ అనేది మొత్తం అంతా రీప్లేస్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సీన్ 5. సో ఈ సీన్ 5 లోపల ఏంటంటే కంప్లీట్లీ మనకి ఆ వెడ్డింగ్ డీటెయిల్స్ అంటే లైక్ మొత్తం టోటలీ వెన్యూ ఎక్కడ ఏంటి అనేది అయితే అవి ఉన్నాయి. ఈవెన్ ఫైనల్గా లాస్ట్లో అయితే ఇంకొక ఫుటేజ్ అయితే ఉంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మీరు సీన్ 6 ఓపెన్ చేసినట్లయితే ఫుటేజ్ ప్లేస్ హోల్డర్ అండ్ సేమ్ కమ్ బ్యాక్ హియర్ అండ్ జస్ట్ సో ఐల్ టేక్ ఫైనల్ ఫోటో and drag and drop over there. And after that I use scale and use pen position. So adjust your position like based on the requirement and come at the final imitation. Okay, that's cool. And next ikkada ceremony and photos, drinks, dinner and everything అని చెప్పేసి ఉన్నాయి కదా, అవి మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ లాస్ట్కి సేవ్ ద డేట్ ఉంది. సో ఈ విధంగా కంప్లీట్లీ ఈ ఇన్విటేషన్ అయితే మీ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చేంజ్ చేసుకున్నాక రెండర్ ఎలా పెట్టుకోవడం అనేది చూద్దాం ఒకసారి. సో ఫైనల్గా ఇక్కడ ఉంది కదా, జస్ట్ యూజ్ లాస్ట్ క్లిప్కి వచ్చేసి ఇక్కడ మీరు Ctrl+M అయితే టైప్ చేయండి కీబోర్డ్ లోపల. సో మనకి ఇక్కడ నాట్ స్పెసిఫైడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇవి రెండర్ యొక్క సెట్టింగ్స్. సో ఇవి జనరల్గా అవుట్పుట్ మాడ్యూల్ H264 ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇలాగే వదిలేసేయండి అండ్ సెట్ ఓకే. అండ్ ఇక్కడ నాట్ స్పెసిఫైడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ సో మీరు దీన్ని ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో జస్ట్ యూస్ సేవ్ బటన్ అండ్ ఆఫ్టర్ దట్ యూస్ రెండర్. సో మనకి ప్రాజెక్ట్ అనేది రెండర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది. అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కూడా చేయడం చాలా ఈజీయెస్ట్ ప్రాసెస్ అనమాట మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయినట్లయితే. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.